హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ సెట్ 2025 కౌన్సిలింగ్లో చాలామంది విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందా లేదా అని కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక కంప్లీట్ అయితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఏ విధంగా వస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేను అన్నిటికీ మీకు క్లారిటీగా వీడియోలు చేస్తున్నా, కమెంట్స్కి రిప్లై ఇస్తున్నా, అయినా కూడా వీడియోని లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ కింద నో యువర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క, ఇది ఫోన్లో రాదు కంప్యూటర్లో వస్తుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ స్టేటస్ వెళ్ళి సబ్మిట్ చేస్తే ఈ విధంగా మెసేజ్ వస్తే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని అర్థం. చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. అంటే నీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఆఫీసర్ ద్వారా, నువ్వు ఇప్పుడు అకార్డింగ్ టు వెబ్ ఆప్షన్ డేట్స్ ప్రకారం నువ్వు ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అని ఈ విధంగా కనుక డిస్ప్లే అయితేనే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అని అర్థం. అంటే నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మెసేజ్ వస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అంటే వెయిట్ చేయాలి. ఒకవేళ మీకు ఏది రాలేదు, ఈ సక్సెస్ఫుల్ మెసేజ్ రాలేదు, ఏం రాలేదు, చాలా రోజులు అయింది అప్లై చేసి అనుకుంటే మీరు ఒకసారి మెసేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏదైనా తప్పు ఉండే అవకాశం ఉంటుంది. అంటే తప్పు అంటే బ్లర్గా అప్లోడ్ చేయడము, సైజ్ ఎక్కువ అప్లోడ్ చేయడం, సైజ్ తక్కువ అప్లోడ్ చేయడం, ఒక సర్టిఫికేట్ దగ్గర ఒకటి బ్రౌజ్ చేయడం, అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తాం కదా మనుషులం అన్నప్పుడు, అట్లాంటి మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి మెసేజ్ చూసుకోండి. సో ఈ మెసేజ్ వస్తే మీరు సక్సెస్ఫుల్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.